బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తున్నా షేప్ బెల్ట్ని అతికించేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేసేటప్పుడు క్లాత్ అనేది ఒకటే అంటే ఎక్కువ తక్కువ లూజు టైట్ రాకుండా ఏ విధంగా మనము టిప్స్ ఫాలో అవ్వాలన్నది ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను డాట్స్ ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి గమనించండి. ఇక్కడ కప్పు షేప్ కూడా చాలా ఇంపార్టెంట్. కప్పు షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం నేను ఇక్కడ అయితే ఫస్ట్ అయితే ఒక డాట్ అయితే వేసాను చూడండి. ఇది మెయిన్ డాట్. ఫస్ట్ మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నాం కదండి దాని మీద అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఎంత కావాలో హైట్ సేమ్ అంత విధంగా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా డాట్ అనేది 2.5 అనేది హైట్ ఉండాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ కుట్టు వేసుకొని ఇక్కడ షేప్ అయితే ఇచ్చాను కదా, రౌండ్గా అయితే షేప్ ఇచ్చాను. అంటే కొంచెం కర్వ్ అనేది తీయడం వల్ల మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుంది. లేదు ఒకవేళ మీకు స్ట్రైట్గా కావాలనుకుంటే కొద్దిగా కావాలనుకుంటే చూడండి కొద్దిగా కావాలనుకుంటే ఇక్కడ స్ట్రైట్గా అయితే లైన్ వేయాలి. ఇక్కడ నేను రౌండ్ అయితే ఇచ్చాను కదండి, ఇప్పుడు స్ట్రైట్గా అయితే లైన్ వేయండి. దానివల్ల మనకి షేప్ అనేది కొద్దిగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రైట్గా వేసి లైన్ అయితే చూపిస్తాను మీకు. షేప్ ఇలాగా రావడం వల్ల మనకి ఒకవేళ మీకు కొద్దిగా కావాలనుకుంటే అంటే షార్ప్గా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ముందుకి వెళ్ళేసి దీనికి ఈ విధంగా అయితే కట్ చేసేసేయాలి. దీనివల్ల మనకి షేప్ అనేది అంటే షేప్ షార్ప్గా వస్తుందండి. అదే విధంగానే మిడిల్ డాట్ కూడా ఇదే విధంగానే వేయాలి. ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య డాట్ వస్తుంది కదండి ఒకటి, ఈ విధంగా మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి వరకు తీసుకొచ్చి అలాగే వెనక్కి తీసుకొని రావాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత క్లాత్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ 3/4 ఇంచ్ అనేది మనము కరెక్ట్గా స్ట్రైట్గా వేయాలి కుట్టు. చూడండి ఈ విధంగా 3/4 ఇంచ్ అనేది స్ట్రైట్గా వేయాలి. తర్వాత కర్వ్ అనేది ఈ విధంగా తీయాలండి. ఈ విధంగా అంటే తీయడం వల్ల మనకి ఉక్సు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత రెండు కూడా ఒకటే అంటే స్ట్రైట్గా అయితే వస్తాయి. లేకుంటే చాలామంది ఏం డౌట్ అడుగుతున్నారంటే ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ అంటే ముందుకి వస్తుంది అని అడుగుతున్నారు. అలా రావడానికి గల కారణం ఏంటంటే మనము ఈ విధంగా 1/4 ఇంచు అట్లా తీసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి ఎక్కువ తక్కువ. కరెక్ట్గా మీరు 3/4 ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకుని స్ట్రైట్గా వేసేసి అప్పుడు మీరు కర్వ్ అయితే షేప్ అయితే ఇవ్వండి. దానివల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి రెండు కూడా. ఇక్కడ చంక దగ్గర డాట్ వేస్తున్నాను చూడండి. ఈ చంక దగ్గర డాట్ వేసేటప్పుడు మనకి చంక దగ్గర రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. చూడండి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తే మనకి అప్పుడు షేప్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది కదా, ఈ విధంగా అయితే రావాలండి. ఇది వీడియో అనేది బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా స్టిచ్చింగ్ వచ్చి వెనక భాగం ముందు భాగం ఎక్కువ తక్కువ వస్తుంది అనుకునే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే నేను ఇక్కడ టిప్స్ అనేవి చూపించాను చూడండి. ఫ్రంట్ నెక్ అనేది థ్రెడ్ పైపింగ్ వేసాను, అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను. లోడింగ్ పద్ధతిలో ఎంత నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది. ఇక్కడ నేను ఇంకొకటి చెప్తానండి, మీరు ఇదంతా కంప్లీట్ ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఐరన్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా అయితే ఐరన్ చేయకండి. ఇది సెమీ కంచు పట్టు శారీ అండి, అందులో వచ్చిన బ్లౌజ్ ఇది. వీటికి మనము డైరెక్ట్ ఐరన్ చేయడం వల్ల క్లాత్ అనేది కమరకపోతుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు హీట్ తగ్గిన తర్వాత ఐరన్ అయితే చేయండి. లేదంటే ఏమన్నా దీని మీద పెట్టేసి అంటే టవల్ అట్లాంటివి కొంచెం మందపాటి క్లాత్ పెట్టేసి దాని మీద అయితే ఐరన్ చేయండి. దానివల్ల మనకి క్లాత్ అనేది కాలకుండా ఉంటుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చింది కదా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ని అంటే షేప్ బెల్ట్ని అండి, కొందరు క్రాస్ బెల్ట్ అంటారు, కొందరు షేప్ బెల్ట్ అంటారు, ఏదైనా పిలవచ్చు, అది మీ లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని అయితే రెడీ చేస్తున్నాను చూడండి. ఇందులోనే మనకి మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఆల్రెడీ షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసేసి పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనము ఇవి కొనలు అనేటివి ఆపోజిట్లో వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంటే ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య వేస్తాం కదండి, ఉక్సు పట్టి కాజా పట్టి అతికిస్తాం కదా, అక్కడ షేప్ బెల్ట్ అనేది ఆపోజిట్లో ఉండాలి. లేకుంటే కన్నా రెండు ఒకే వైపుకే వస్తాయండి. అయిపోయిన తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా. తర్వాత ఇలాగ తిప్పేసేసి నీట్గా ఇలాగ హ్యాండ్ తోటి ప్రెస్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. పైన కుట్టు కంపల్సరీగా వేసుకోవాలండి, లేకుంటే మనకి లోపల ఉన్న క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించడం అలాగ జరుగుతుంది. అలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా మీరు పైన కుట్టు అయితే వేసుకోవాలి.
చూడండి ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు మనము హ్యాండ్ అయితే ప్రెస్ చేయండి ఈ విధంగా. సో దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మనం షేప్ బెల్ట్కి చుట్టూరా మొత్తం అంతా సేమ్ అంటే లైనింగ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగానే మనం మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ని అతికించేటప్పుడు మెయిన్ క్లాత్కి అంటే ఫ్రంట్ పార్ట్కి అతికించేటప్పుడు రెండు కూడా సేమ్ లెవెలే ఉండాలి మనకి. సో దానికోసం అయితే మనం కంపల్సరీగా అయితే ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే ఇప్పుడు రెండు మనము అటాచ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. సో రెండు కూడా నేను ఈ విధంగా అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇవి కంప్లీట్ అయిన తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే అతికించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చాలామందికి అయితే ఎక్కువ తక్కువ వస్తుంటుంది. అది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ముఖ్యంగా చాలా చాలా అంటే ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంటుంది. నేను లైవ్స్ చేస్తున్నప్పుడు నన్ను ఒక సిస్టర్ డౌట్ అడిగారు, అంటే ఎందుకు వస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది అని అయితే అడిగారు. దానికి ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను లైవ్లో, అంటే ఇప్పుడు మీకు వీడియోలో అనేది. తర్వాత ఇంకొకటి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ కూడా వస్తుంది అని అడుగుతున్నారు. దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేశానండి లైవ్స్లో అనేది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ కటింగ్ వీడియో చూడండి, ఖచ్చితంగా అయితే మీకు దాంట్లో 100% నేనైతే వీడియో అనేది అంటే క్లారిటీ అయితే వస్తుంది. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనకి ఫ్రంట్ పార్ట్లో అనేది క్లాత్ అనేది తీసుకుంటాము. దాని పరంగా మనం అనేది ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. చూడండి మెయిన్ ఫ్రంట్ పార్ట్కి మనము క్లాత్ని అంటే క్రాస్ బెల్ట్ ఇందాక రెడీ చేసాం కదా, ఇప్పుడు దాన్ని తీసుకొని రెండు పరలు అనేటివి క్లాత్ వైపు ఉండే విధంగా అంటే మెయిన్ క్లాత్ బ్లౌజ్కి ఈ విధంగా అతికించుకోవాలండి. రెండు పరలే అతికించుకోవాలి, ఇంకా ఎక్కువ అతికించుకున్నా పర్లేదు. ఎందుకంటే క్రాస్ బెల్ట్ ఎప్పుడైనా కూడా మనకి మందంగానే ఉండాలి. మందంగా ఉంటే మనకి బాగా అద్దినట్టు కూర్చుంటుంది బాడీకి. సో మీరైతే ఖచ్చితంగా అయితే అలాగా ట్రై చేయండి. ఎప్పుడైనా కూడా మీరు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒకటే కాకుండా లైనింగ్ క్లాత్తో ఇంకా 2-3 పరలు అనేటివి ఎక్కువ తీసుకొని ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ విధంగా అంటే షేప్ బెల్ట్ రెడీ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదండి, దానికి కరెక్ట్గా మనం పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన నుంచి షోల్డర్ని అయితే నేను ఈ విధంగా మధ్యలోకి అయితే మర్చి పెట్టాను. తర్వాత ఇందాక నేను క్రాస్ బెల్ట్ అనేది అతికించాను కదండి, అక్కడ నుంచి అక్కడికి క్లాత్ అనేది తీసుకొని సేమ్ ఈ విధంగా అయితే దాని మీద ఆల్రెడీ మనం ఇందాక అతికించాం కదా క్రాస్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా, దాని మీదనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ పైన ఆ కుట్టు కనిపిస్తుంటుందండి, సేమ్ దాని మీదనే వేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇంకెక్కువ ఫోల్డ్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు పాటించాల్సిన టిప్ ఏంటంటే లోపల ఉన్న క్లాత్ అనేది కుట్టు వేస్తున్నాం కదా దాని మీద పడకుండా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ద మెయిన్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మీకు మెయిన్ పాయింట్ అన్నట్టు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం కంపారిజన్ చేసేసామండి. ఇప్పుడు కంపారిజన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకున్నాము. చూడండి ఇక్కడ మిస్ అయింది ఒక బిట్ అనేది. అది ఏంటంటే క్రాస్ బెల్ట్ అతికించాం కదా, అతికించిన తర్వాత ఒక లేయర్ అనేది మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఇడిచిపెట్టింటాము. దాని మీద అంటే అప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అతికించుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా, అంటే ఏమన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చూసుకొని దాన్ని మీరు మరి షోల్డర్ అనేది లోపలికి మరిచి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అతికించుకున్నాం కదా ఉక్స్ పట్టి దగ్గర, ఈ విధంగా పైన డాట్ వస్తుంది కదండి, అది మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకే మరచండి, లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. కంపల్సరీగా ఫోల్డ్ అయితే చేయాలండి. ఫోల్డ్ చేయకుంటే మీకు చెస్ట్ దగ్గర లాగినట్టు వస్తుంది, టైట్గా రావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇది ద మెయిన్ పాయింట్. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంపారిజన్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ ఇంకా చేయలేదు, ఇది కంపేర్ చేసిన తర్వాత నేను లోడింగ్ అనేది చేస్తాను. ఇక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే నేను ఇక్కడే చెక్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది, నాకు కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది, అందుకోసే దీన్ని కొంచెం ఈ విధంగా అయితే లోపలికి
వేసేసి కుట్టు అయితే వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలాగా కొంచెం గీరుకోండి వేలుతోటి. గీరుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ చూడండి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు పెట్టేది దీని మీద బ్యాక్ పార్ట్. ఈ రెండు కూడా సేమ్ ఉండే విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది లోపలికి అనేసుకోండి చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తే మీరు కుట్టినది ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ కంపల్సరీగా కరెక్ట్గా వచ్చాయండి. ఈ విధంగా రావాలి. ఫ్రంట్ కూడా ఉక్సు పట్టి కాజా పట్టి రెండు కూడా సేమ్ లెంత్లో రావాలి చూడండి. ఇప్పుడు షోల్డర్ని అయితే నేను ఈ విధంగా మరిచేసి చూడండి, ఇక్కడికి ఒక కుట్టు అయితే వచ్చింది కదా, దీని మీద అయితే కుట్టు వేస్తున్నాను. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ అనేది. చాలామందికి తెలియక ఫ్రంట్ బ్యాక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత కంపారిజన్ చేస్తున్నారు. అలాగ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎక్కువ తక్కువ వస్తే ఇంకా మనం ఏం చేయలేం కదా. ఒకవేళ షోల్డర్ దగ్గర కట్ చేస్తే నెక్ తక్కువ అయిపోతుంది, కింద కట్ చేయడానికి ఉండదు. సో మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోండి. దీనివల్ల మనకి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది, ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంపల్సరీగా మనకి రెండు కూడా ఒకటే లెవెల్లో వచ్చేస్తాయి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా వేలుతోటి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా కప్పు షేప్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు మనకి చూడండి రెండు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఉక్సు పట్టి కాజా పట్టి అయితే మనం ఇప్పుడు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకునేటప్పుడు మీరు ఉక్సు పట్టి అనేది లైనింగ్తో వేసుకోండి. కాజా పట్టి వేసుకునేటప్పుడు మాత్రం లైనింగ్తో పాటు మెయిన్ క్లాత్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాజా పట్టి వేసుకునేటప్పుడు. ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది లైఫ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది చూడండి. దీనికి లైనింగ్ అయితే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ. మరి మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసేసి కాజా పట్టి అనేది వేస్తున్నానండి. కాజా పట్టి వేసేటప్పుడు ఇక్కడ నేను అనేది లోడింగ్ పద్ధతిలో, అంటే కాజాలు వేయకుండా కాజాని డైరెక్ట్గా మిషన్ మీదనే వేసి చూపిస్తాను చూడండి. మీరు కూడా ఇలాగే వేస్తారా, లేకుంటే మనం సపరేట్గా మరి నీడిల్తో అయితే వేస్తాం కదండి, అలాగా వేస్తారా? ఒకవేళ మీరు ఏ క్యాండిడేటో ఖచ్చితంగా అయితే, మీరు ఏ బ్యాచో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కింద. నేనైతే మిషన్ మీదనే వేస్తానండి. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఒకవేళ నన్ను కాజాలు సూదితో నీడిల్తో వేయమని చెప్తే నేను కంపల్సరీ అట్లనే వేస్తాను. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం కూడా ఫాలో అవుతాము. మీరు ఏ బ్యాచో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే నేను లోడింగ్ పద్ధతిలో అయితే కాజా అనేది వేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి ఇలా ఫాలో అవుతే. ఇంకా నేను ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కూడా లోడింగ్ పద్ధతిలోనే వేసాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి, అంటే థ్రెడ్ పైపింగ్ రాక చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, సో వాళ్ళకైతే నేను ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది చూపించాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ వీడియో చూస్తే చాలు, ఇంకా మీరు థ్రెడ్ పైపింగ్లో మీరే మాస్టర్ అయిపోతారు. అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది. చిన్నగా వచ్చేస్తుంది, బొటిక్లో ఏ విధంగా వచ్చేస్తుందో సేమ్ అదే విధంగానే వచ్చేస్తుంది. అలాగా నేను ఒక సెట్టింగ్ అనేది చూపించాను. ఇది పెద్ద మిషన్స్కే కాదండి, చిన్న మిషన్లకు కూడా వర్తిస్తుంది. చిన్న మిషన్లకు కూడా ఈ సెట్టింగ్ అవుట్ చేసుకుంటే చాలు కరెక్ట్గా. దాని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.